ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ విరుచుకుపడ్డారు. బీజేపీతో కాంగ్రెస్ కలుస్తుందనడం కేటీఆర్ అజ్ఞానానికి పరాకాష్ఠాన్ని ఎద్దేవా చేశారు. మోదీతో సీఎం రేవంత్ సభ్యతగా ఉంటే బీఆర్ఎస్ నేతలకు ఎందుకంత కడుపు మంట అని నిలదీశారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వల్ల ఎంతో మంది జీవితాలు నాశనమయ్యాయని, దీనిపై కేటీఆర్ సమాధానం చెప్పాలని అన్నారు. ఒకవైపు ఏమో రేవంత్ రెడ్డి గారు ఆయన ఏమన్నాడు, హంసే జోడో అన్నాడు. జోడినాం కదా ఆయన, మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసే ఉంటుంది. మరి మా ముఖ్యమంత్రి గారు తీసుకుంటా అని మోడీ గారు అంటే మరి ప్రధానమంత్రి రాహుల్ గాంధీని చేస్తాడా మరి? కాబట్టి ఇలాంటి పనికిరాని పిచ్చి ఒక న్యారేషన్స్ పెట్టి బండి సంజయ్ ఇన్స్టిట్యూట్తో ఏదో బీజేపీ కాంగ్రెస్ కలిసినట్టుగా ప్రయత్నం చేస్తే, నేను అంటున్న ఒక మాట, మీ పార్టీలోనే మీ బావే నిన్ను ఒప్పుకోవట్లేడు, మా మామ తర్వాత నేను ముఖ్యమంత్రి కావాలని తిరుగుతున్నాడు. ఇక వీళ్ళిద్దరు కొట్లాడుకుంటారు, మా బావ మా అన్న కొట్లాడుకుంటారని చెల్లె బయటికి వెళ్ళింది. ఇప్పుడు ఆమె సీఎం అనిపించుకుంటుంది అక్కడ. ఇటువైపు బీజేపీలో 4 కుర్చీలాట నడుస్తున్నది. ఒకవైపు కిషన్ రెడ్డి, ఇంకోవైపు బండి సంజయ్, ఇప్పుడు కొత్తగా ఆయన అధ్యక్షుడు, ఇంకో కలపడని 4వ సింగం ఇంకొక ఆయన తిరుగుతూనే ఉన్నాడు. మీకు ప్రజల కోసం పనిచేయడం చేత కాదు, ప్రజల కోసం కేంద్రం నుంచి నిధులు చేయడం బీజేపీకి చేత కాలే. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రాన్ని ఒప్పించో మెప్పించో ప్రేమతోనే తేవడం సాధ్యం కాలే. ముఖ్యమంత్రి గారు విపక్షం అయినప్పటికి కూడా మోదీ గారితో సఖ్యతతో ఉండడం అనేది మీకు ఎందుకు తలనొస్తున్నది? అందుకే చెప్తున్నా, మీరు ఇట్లా కలలు కండ్రి, రేవంత్ రెడ్డి గారు బీజేపీతో కలిసిపోతారు అన్నట్టు కలలు కండ్రి. ఒకవైపు ఏమో రేవంత్ రెడ్డి గారు ఆయన ఏమన్నాడు,